క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో. నార్మల్ క్రింజ్ కాదు అసలు, వరస్ట్. ఇది యూత్ సినిమా అయితే కాదు, బూత్ సినిమా ఇది. టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా అసలు, మామూలుగా కాదు అసలు. జనరల్గా ఇప్పుడు జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటారు కదా, అలా నెగిటివ్ ట్రెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది ఆ లెవెల్ అందు. కంప్లీట్గా వరస్ట్ వరస్ట్ అసలు. ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు, ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు అసలు. విశ్వక్షణ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్గా వరస్ట్ అన్న. రాడ్, ఇనప రాడ్. బాయ్ కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే కొన్ని ఆడే సినిమాని బాయ్ కాట్ చేస్తాను అనుకోవచ్చు. బాయ్ కాట్ కూడా అవసరం లేదు. జనరల్గా మెయిన్గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్ కాట్ అవేం పని చేయవు. గట్టిగా పెట్టాడు అసలు. వరస్ట్ వరస్ట్. ఏది బాలేదన్న. ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్న. అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న. గెటప్ అయితే మరీ తేడాగా ఉంది. వరస్ట్ అసలు. అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసాను చెప్పు అసలు, చూడాలి తప్ప కూర్చోడం తప్ప అసలు కంప్లీట్గా వరస్ట్ అన్న. ఏం లేదు, కంప్లీట్గా ఏం లేదు. నాకు ఏదీ నచ్చలేదు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. అన్నా సినిమా సూపర్ హిట్ అన్నా బ్లాక్ బస్టర్ సినిమా అన్నా. లైలా సినిమా అన్నా, నిజంగా చెప్తున్నా బాబా. ఏం డైలాగ్ అన్నా, ఏం పాటలన్నా, బాబా బ్లాక్ బస్టర్ అన్నా. విశ్వక్సేన్ అన్నా నా గుండె మీద ఒట్టు. విశ్వక్సేన్ సినిమా హిట్ అన్నా, నా గుండె మీద ఒట్టు. విశ్వక్సేన్ సినిమా అన్నా. సూపర్ నిజంగా సూపర్ సినిమా బాగుందనా. నిజానా అన్నా, సూపర్ సినిమా అన్నా. బాగుంది సినిమా అన్నా. నేను చెప్తున్నా అన్నా, సినిమా చాలా బాగుందినా అన్నా. విశ్వక్సేన్ అన్నా సూపర్ అన్నా. అందరు సినిమా చూసి సినిమా అన్నా. ఒక డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగు అన్నా. నీ ఛాతిని చూస్తే నా ఛాతి చపాతి అయింది. అబ్బా ఏం డైలాగ్ అన్నా. నీ ఛాతిని చూసి నా ఛాతి చపాతి అయింది అన్నా. విశ్వక్సేన్ అన్నా, ఈ డైలాగు నా ఛాతికి తగిలిందనా. సూపర్ అన్న, సూపర్ సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ అన్నా, బ్లాక్ బస్టర్. అదే అన్నాను కదా, ఇలాంటి రివ్యూస్ చూసేస్తే అసలు రాకండి మూవీకి. వర్స్ట్ మూవీ అండి. విశ్వక్సేన్ గారు లిటరల్లీ ఒక వెల్ విషర్గా చెప్తున్నా, కెరియర్ నుంచి బ్రేక్ తీసుకొని స్టోరీ సెట్టింగ్ చేయమనండి. ఫస్ట్ అయితే ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించేయాలి. ఒక స్టార్ కిడ్కి కూడా లేని ప్రమోషన్ చేసుకుంటాడు అన్న అతను. ఒక చిరంజీవి గారిని పట్టుకొచ్చి, బాలకృష్ణ గారిని పట్టుకొచ్చి, ఎన్టీఆర్ గారిని పట్టుకొచ్చి, ఎందుకన్నా అంత యాటిట్యూడ్ నాకు అర్థం కాదు. సిద్ధు గారు యాటిట్యూడ్ లేదు ఆయనకి. ఎంత మంచి స్టోరీ తీసుకుంటారు, ఎంత బ్రేక్ తీసుకుంటారు. అదే నవీన్ పోలిశెట్టి గారు ఎందుకన్నా అసలు ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న అతను అయితే. నిజం చెప్పాలంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇక్కడ అంటే లేడీ గెటప్లో మేబీ నేను ఆ ఎఫర్ట్స్ కూడా నేనైతే మేకప్ పీపుల్కి ఇస్తా, కానీ ఈయనకైతే అసలు ఇవ్వను. ఆయనకి సెట్ అవ్వని క్యారెక్టర్ ఇది, సెట్ అవ్వని స్టోరీ ఇది. లైక్ ఏ వర్స్ట్ మూవీ అన్న. ఆయన కెరియర్లో ఒక వర్స్ట్ మూవీగా చూపించుకోవాలంటే ఆయన ఇది చూపించుకోవడం బెస్ట్. పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, స్టోరీ వైజ్గా కానీ. క్లైమాక్స్ కూడా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకెక్కడ అస్సలు శివకార్తికేయన్తో ఈయనకి 1% కూడా పోల్చకండి. ఎందుకంటే అది ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మూవీ అండి, ఒక లవ్ స్టోరీ మూవీ అది. ఇది అసలు ఏ మూవీ అని దీనికి నేమ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక మదర్ సెంటిమెంట్ని కావాలని ఆ పాగల్ మూవీలో అక్కడక్కడ పెడతారు కదా, అలా ఒక 2 సీన్లు పెట్టి వదిలేశారు. లవ్ స్టోరీ ఆ హీరోయిన్కి అయితే అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కూడా అర్థం కాదు. అలాంటి హీరోయిన్ పట్టుకొచ్చి ఫస్ట్ హాఫ్ అంతా లాగి ఇట్స్ వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ. లైక్ 5కి 0.5 రేటింగ్ కూడా ఎక్కువ అని ఫీల్ అయ్యే పర్సన్ అయితే నేను. అండ్ లిటరల్లీ ఓకే, మూవీ టీం అంతా కష్టపడుతుంది, కానీ వాళ్ళ టీం గురించి అని చెప్పి మనం కష్టపడి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే లేదన్న. సో అన్న అవేం లేవు. ఆ 11 మేకలు ఆయన ఏదో స్టేజ్ మీద అటెన్షన్ కోసం గ్రాప్ చేయడం కోసం అంటున్నారు, కానీ చెప్తున్నా కదా, వైసీపీ లీడర్స్ కానీ, టీడీపీ లీడర్స్ కానీ, జనసేన లీడర్స్ కానీ ఎవరు కూడా ఈ మూవీని బాయ్కట్ చేయాలని కానీ లేపాలని అనుకోవద్దు. ఎవరైనా లేపాలనుకుంటే సినిమా వచ్చి చూడండి, మీరే సీట్లో నుంచి లేచి వెళ్తారు ఖచ్చితంగా. అదే 0.5 అన్న తీసి పడేసిరా అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ని మించిపోయే లెవెల్లో సెకండ్ హాఫ్ కూడా ఏంటంటే ఇంకా అసలు లేడీ క్యారెక్టర్లో, లైలా క్యారెక్టర్లో వచ్చిర్రు. అసలు మామూలుగా సీన్కి కామెడీ ఎలివేషన్స్తోని, ఫైట్ సీన్స్తోని, మాస్ ఎలివేషన్స్తోని, డ్యాన్స్తోని నిజంగా నవ్వి కడుపు చెక్కలైపోయింది భయ. సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ కామెడీ, ఫన్ ఎంటర్టైన్మెంట్, అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే సోను క్యారెక్టర్లో ఉన్నాక ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే న్యూ మ్యూజిషియన్ అన్న
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది కొత్తనే కావచ్చు కానీ సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న. లాస్ట్ క్లైమాక్స్ ఎలివేషన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా చూసుకునేటటువంటి కొన్ని మదర్కి సంబంధించిన మదర్కి ఇటు సన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని సెంటిమెంటల్ సీన్స్ అయితే నిజంగా చాలా ఎమోషనల్ అనిపించినాయి. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది అనిపించింది. తీసుకొని వచ్చింది కాబట్టి ఓకే, నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, ఫన్నీగా ఉంది. అది చాలా హార్డ్ అండి. యాక్చువల్ చెప్పాలంటే పుష్ప మూవీలో కూడా అల్లు అర్జున్ చేశారు, అట్లనే ఒక క్యారెక్టర్లో ఒక చేశాక డ్యాన్స్ ఫైట్ కూడా ఉంది, అది బాగా అనిపించింది. ఇప్పుడు ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, కొన్ని వల్గర్ సీన్స్ అలాగే అది చూస్తే తెలుస్తుంది అండి, మనం ఇంట్రెస్ట్ పెట్టి వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది. పిల్లలు అంటే చిన్న పిల్లలకి అవి కాన్సెప్ట్ అర్థం కాదు. 10 out of 9, 9.5. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అన్ని కూడా నెగిటివే. సాంగ్స్ కూడా అంత ఎక్కిన సాంగ్స్ లేడీ గెటప్ లో కానీ ఏదన్నా కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదన్న. కామెడీ అంత ప్రాపర్ గా వర్కౌట్ అంటే క్రింజ్ కామెడీ అంటాం కదా, చూడొచ్చు. కొన్ని సీన్స్ నవ్వుతాము, బట్ రెస్ట్ ఆఫ్ ద సీన్స్ అంత హెవీ నవ్వు రాదు. ఏది లేదన్న, ఏ కామెడీ వర్కౌట్ అవ్వాల. సినిమా అయితే నల్ కంప్లీట్ గా నాకైతే నల్. అండ్ రేటింగ్ అడిగితే 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. అస్సలు వద్దన్న, ఏదో కంపేర్ చేయొద్దు. అది కాంట్రవర్సీ చేయొద్దన్న. ఆయన ఏదో చెప్పి ఆయన డైలాగ్ మూవీలో డైలాగ్ ఉంటుందని చెప్పి డైలాగ్ తీసినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల డైలాగ్ తీశారు తప్ప అది కాంట్రవర్సీ చేయాలన్న థాటే లేదు ఎవరికి. అది అసలు ఏం లేదన్న. అయినా కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏందన్న? వైసీపీకి ఏముంది అక్కడ? 11 సీట్లు నిజమే కదా, దాని గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళు బాయ్కాట్ చేసిన దమ్మున్న మగాళ్ళు ఏం కాదు వైసీపీ అంటే. వాళ్ళకంత సీను దమ్ము కూడా లేదు. సినిమా సీన్ విశ్వక్ గారు ఆయన రేంజ్, ఆయన లెవెల్ ఆయనకు ఉంటుంది. బట్ వైసీపీ వాళ్ళు బ్యాన్ చేస్తారు అనేది, బాయ్కాట్ చేస్తారు, అంత సీనే లేదు వాళ్ళకి. నాకైతే సినిమా కథ లేదు కాబట్టి ఫ్లాప్, అంతేగాని ఎవడో వచ్చి బాయ్కాట్ చేస్తాడని ఫ్లాప్ అయితే కాదు. ఏ పార్టీగా వచ్చే దీన్ని బాయ్కాట్ చేయలేదు. ఇది కంప్లీట్లీ ఒక స్టోరీ లేక, ప్రాపర్ వే ఆఫ్ నెరేషన్ లేక, డైరెక్షన్ వీక్ ఉండి నాకు ఫ్లాప్ అనిపించింది తప్ప ఎవడు దీన్ని మటుకు బాయ్కాట్ చేయలేడు. సినిమాకి రేటింగ్ అంటే నా పరంగా అకార్డింగ్ టు స్టోరీ, అకార్డింగ్ టు నెరేషన్, అకార్డింగ్ టు మ్యూజిక్ 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. ఏం అనిపించలేదండి అసలు. ఆ యాంగిల్లో సినిమాని చూడలేదు. మరి ఎక్కడ ఏమి ఇబ్బంది అయిందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అనేది ఏ సినిమాకైనా ప్రాబ్లం వస్తుంది. మరి ఈ సినిమాలో మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎలా ఉంది? మ్యూజిక్ యాక్చువల్లీ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు, బట్ సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ సినిమాకి, ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ వచ్చినట్టుగా చాలా చూడొచ్చా మూవీ? పిల్లలతో అంటే కొంచెం మరీ చిన్న పిల్లలు అంటే ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఏం లేదండి, ఏమీ లేదు. లేదు, చాలా బాగుంది. విశ్వక్సేన్ ఆ లైలా గెటప్ కోసమైనా చూడొచ్చు. ఇంతకు ముందు 2 మూవీస్ మనం చూసాం, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అనిపించింది. అంటే ఏదో వెయ్యాలి గెటప్ అన్నట్టు కాకుండా కాస్ట్యూమ్స్, తన హెయిర్ డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, తర్వాత మేకప్ కానీ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది చాలా ప్లస్. అసలు హీరోయిన్ కనిపించట్లేదండి, లైలా తప్పితే పక్కన ఎవరు కనిపించట్లేదు. డామినేట్ చేసేసారు, అంత బాగా చేశారు. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఉన్న స్క్రాప్ అంతటిని పెట్టారు మూవీలో అని టాక్ ఉంది. దానివల్ల నెగిటివ్ ఏమన్నా వస్తుందా మూవీకి? అట్లా ఏం లేదు. అండ్ సున్షిత్ వాట్ ఎవర్, ఆయన చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఆయన రోల్ చాలా బాగుంటుంది. లాస్ట్లో హీరోని కాపాడేదే ఆయన వస్తారు అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఎవరు చెప్పారు? మాకు నచ్చింది, అమ్మాయిలకు నచ్చింది. స్టోరీ లైన్ తీసుకొని డ్రైవ్ అట్లా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ అంతే, మరి మూవీ మొత్తం అట్లా ఏం లేదు. మీకు ఉండొచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్ చూడొచ్చు. యా ఉంది. యా, ఓవరాల్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్.